ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. నేను మీ దగ్గరికి రాలేదని, మిమ్మల్ని పట్టించుకోలేదని నా చుట్టూ తిరిగారు. ఐ లవ్ యూ చంద్రిక, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని అది ఇది అన్నారు. నా వెంట పడ్డారు, నాకు క్షమాపణలు చెప్పారు. నా చెయ్యి పట్టుకొని వదలకుండా నా వెనకాలే తిరిగారు. చివరికి మీ కోరిక తీర్చుకున్నారు. మీ అవసరం తీరిపోయింది కదా, ఇక నాతో పనే ఉందని నన్ను అక్కడ హాస్పిటల్లో వదిలేసి పాపం తీసుకుని వచ్చారు. మళ్ళీ మీకు నాతో పని పడుతుంది, మళ్ళీ మీ కోరికలు తీర్చడానికి నేను కావాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు నా ప్రపంచం అంటూ మళ్ళీ కబుర్లు చెప్తారు. మీరు అలా చెప్పగానే నేను ఐస్ అయిపోయి మళ్ళీ నేను లొంగిపోవాలి, అంతేనా? ఇంతే కదా మీరు కోరుకునేది? ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? నీకు అసలు అర్థం అవుతుందా? భార్యాభర్తల బంధాన్ని నువ్వింత అసహ్యంగా ఊహించుకుంటావు నేను అస్సలు అనుకోలేదు. భార్యాభర్తల బంధం, అవునండి నిజమే. భార్యాభర్తల బంధం గురించి మీరు నేనే మాట్లాడుకోవాలి. మన బంధం ఎంత గొప్పదో నాకు తెలుసుగా. ఈరోజు పాపని చూసి నా పాప నా పాప అని అంటున్నారే, ఇదే పాప నా కడుపులో ఉన్నప్పుడు మీరేమన్నారు? అసలు ఈ పాప నాకు పుట్టిందా అని అన్నారు, గుర్తుందా మీకు? చంద్రిక, ఆ రోజు పరిస్థితి ఏంటో నీకు తెలుసు, నేను ఎలా మోసపోయానో నీకు తెలుసు. ఆ రోజు నేను అలా మాట్లాడడానికి కారణాలు తెలిసి కూడా నువ్వెందుకింత నన్ను నిలదీస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అవన్నీ మీకు గుర్తుండుంటే ఈ రోజు నన్ను అంత నిర్దాక్షిణ్యంగా వదిలేసి మీరు వెళ్ళిపోయి ఉండేవారు కాదు. పాప అంట పాప, ఈ రోజు మీకు పాప గుర్తొచ్చిందా? పాప ఒకవేళ నేను గనక కోర్టుకెక్కి ఈ పాప మీకు పుట్టిన పాపే అని నేను గనక నిరూపించుకోలేకపోయింటే అప్పుడు మీరు నన్ను ఏమనేవాళ్ళు? ఏంటి చంద్రిక, ఏమైంది నీకు? ఎందుకు ఇప్పుడు అవన్నీ మాట్లాడుతున్నావు? ఎందుకంటే మీరు చేస్తున్న పని నాకు నచ్చడం లేదు కాబట్టి. హాస్పిటల్లో అందరి ముందు నన్ను ఎంత అసహ్యంగా చూసారో మీకు తెలుసా? అక్కడికి పాప విషయంలో అంతా మీరే కేర్ తీసుకుంటున్నట్లు, నాకేం సంబంధం లేనట్టు ఎలా ప్రవర్తించారో తెలుసా? అసలు నేను పాపకి దూరంగా ఉండటానికి కారణం ఎవరు? మీరు కాదు. మీరు నన్ను గదిలోకి తీసుకెళ్లి మీ శారీరక సుఖానికి వాడుకోవడం కోసం నేను పాపను పట్టించుకోకుండా ఉన్నాను. చంద్రిక, నోటికొచ్చినట్టు మాట్లాడుకు చెప్తున్నా. ఏ నిజాలు చెప్తుంటే మీకు బాధగా ఉందా? ఇదే మీరు నన్ను 10 మందిలో హాస్పిటల్లో నిలదీసినట్టు నేను కూడా మిమ్మల్ని అక్కడే నిలదీస్తుంటే నేను పడే బాధ ఏంటో మీకు అర్థమై ఉండేది. సారీ చంద్రిక, సారీ సారీ సారీ. నిన్నలా వదిలేసి రావటం నా తప్పే. ఆవేశం ఏదో చేశాను, వదిలేయ్. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మంచిది. ఊరికే దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేయకు. ఎవరండి ఇష్యూ చేస్తుంది? మీరా నేనా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు మీ అవసరాలు తీరిపోయిన తర్వాత ఇంకొకలాగా ప్రవర్తిస్తారు. మీరంటే మగవాళ్ళు, ఎలాగైనా మాట్లాడతారు. కానీ నేను మీలా ఉండలేను కదా. నా పాపను తీసుకుని వెళ్తాను. చంద్రిక, ఆగు చెప్తున్నా. ఏం చేస్తున్నావు చంద్రిక? పాప నిద్రపోతోంది. చంద్రిక, పాపను ఎక్కడికి తీసుకెళ్తావు? చంద్రిక, నా మాట విను. నువ్వు కూడా వెళ్ళి గదిలో పడుకో. ఏం అవసరం లేదు. మీరు నన్ను ఇంత అవమానించిన తర్వాత నేను ఈ గదిలో ఉండాల్సిన అవసరమే లేదు. నేను నా పాపను తీసుకుని వేరే గదిలోకి వెళ్తాను. చంద్రిక, ప్లీజ్ చెప్తున్నా, ఆగు, నా మాట విను. పాప కాస్త ఇప్పుడే పడుకుంది, ప్రశాంతంగా నిద్రపోని. డిస్టర్బ్ చేయకు ప్లీజ్. నా పాప నా ఇష్టం, అడగడానికి మీరెవరు? అవునండి, నా ఇష్టం. నేను చెప్తున్నాను కదా, పాపని ఉంచుకుంటానో చంపుకుంటానో నా ఇష్టం. ఎందుకంటే తను నా పాప, మీ పాప కాదు.
అయ్యో, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. బ్రతుకున తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయానులే. ఎందుకు చంద్రిక బాధపడుతున్నా? ఇది నువ్వు కోరుకుందే కదా. నీకు ఎన్నోసార్లు చెప్పాను, అనవసరంగా నువ్వు రుద్రానికి ఫేవర్ చేయటం కోసం నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు, భరత్ గారికి దూరం అవుతున్నావు. ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నా వినకుండా ఇంత దూరం తెచ్చుకున్నావు. ఎందుకు ఎందుకు నువ్వు భరత్ గారిని అంతలా రెచ్చగొట్టి తన చేత చెంపదెబ్బ తిన్నావు? నేను ఇదంతా కావాలనే చేస్తున్నాను కదా వైశాలి. భరత్ గారు నా చెంప పగలగొట్టినందుకు నువ్వు బాధపడుతున్నావేమో, కానీ నేను మాత్రం సంతోషిస్తున్నాను. నా మీద ఆయనకి అసహ్యం కలగాలి. ఇప్పటి వరకు ఆయనకి నా మీద కోపం మాత్రమే ఉంది. ఆ కోపం అసహ్యంగా మారాలి. నన్ను చూస్తేనే ఆయనకి ఒళ్ళంతా కంపరం కలగాలి. అలాంటి పరిస్థితి రావాలి. అంటే నేను మాట్లాడే ప్రతి మాటకి ఆయన మనసు గాయపడాలి. అలా ఆయన మనసు గాయపడని ప్రతిసారి నాకిలాంటి బహుమతులు వస్తూ ఉండాలి. ఏంటి చంద్రిక నువ్వు మాట్లాడేది? నీకేమైనా పిచ్చా? చక్కటి సంసారాన్ని ఎందుకు చేతులారా నాశనం చేసుకుంటున్నావు? మాది చక్కటి సంసారం కాదు వైశాలి. ఆ భగవంతుడు మమ్మల్ని సంతోషంగా బ్రతకమని రాత రాయలేదు. నువ్వే చూస్తున్నావుగా మా జాతకాల ప్రభావాలు ఎలా ఉన్నాయో. ఆ స్వామీజీ చెప్పాడుగా. ఏంటి జాతకాలు? ఆయన నీ జాతకాన్ని డిసైడ్ చేయడానికి ఆ స్వామీజీ ఎవరు? ఆ స్వామీజీ చెప్పింది నువ్వెందుకు నమ్ముతున్నావు? అది నువ్వు నమ్మద్దని ఆల్రెడీ నేను మీ అత్తయ్య గారికి చెప్పాను. ఆవిడ చెప్పిందని నువ్వు కూడా అలా ఫాలో అయిపోతావేంటి పిచ్చిగా? స్వామీజీ చెప్పాడని కాదు వైశాలి, నిజంగానే నేను భరత్ గారికి కరెక్ట్ కాదు. మా ఇద్దరి జాతకాలు నిజంగానే కలవవు, అదైతే నిజం. ఇంత చదువుకున్న దానివి నువ్వు కూడా జాతకాలంటూ మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా ఉంది చంద్రిక. మనిషి ఆలోచనలకు మించింది కాదు జాతకం అంటే. ఎవరు డిసైడ్ చేస్తారు? ఒక మనిషితో ఇంకో మనిషి కలుస్తాడా లేదా అని వాళ్ళ మానసిక పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది, అంతేకాని ఇలాంటి జాతకాన్ని బట్టి కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అనవసరంగా మీ జీవితాల్ని పాడు చేసుకోకండి. ఆ రుద్రాన్ని వదిలేసేయండి. తన దారిని తను వెళ్ళిపోతుంది. నిజంగా తన మీద మీకు అభిమానం ఉంటే తన జీవితానికి మంచి జరగటానికి ఇంకేదైనా చేయండి, అంతేకాని నీ తాళిని తీసి ఆమెకి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ భర్తని ఆమెకు అప్పగించి నువ్వు ఒంటరి కావాల్సిన అవసరం అంతకంటే లేదు. నా మాట విను చంద్రిక. లేదు వైశాలి, నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇదిగో ఈ రోజు ఇలా చెంప దెబ్బ తిన్నాను. ఏదో ఒక రోజు నా భర్తే నన్ను మడబెట్టి బయటకు గెంటేలా చేసుకుంటాను. చూడు చంద్రిక, నువ్వు మీ అత్తయ్య ఇద్దరు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నారు. నాకెందుకు స్వామీజీ చెప్పింది నిజం అనిపించట్లేదు. నేను తొందరలోనే అతని ఎవరు, అసలు ఎందుకు ఇలా చెప్పాడో అంత బయట పెట్టే ప్రయత్నం చేస్తాను. నువ్వు అనవసరంగా నీ భర్తతో గొడవ పడొద్దు. నీ పాప జీవితం గురించి అయినా ఆలోచించి కాస్త మంచి నిర్ణయం తీసుకో. మా పాప జీవితం గురించి ఆలోచించే నేను నిర్ణయం తీసుకున్నాను వైశాలి. నేను నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఇంకెప్పటికీ మారదు. నా భర్తతోటి ఇంతకాలం నేను అనుభవించిన జీవితం నాకు చాలు. అదే నాకు భగవంతుడిచ్చిన గొప్ప వరం అనుకుంటాను. ఆయన దృష్టిలో నేను ఒక చెడ్డదానిగా మిగిలిపోవాలి. ఆయనకి నేను దూరమై రుద్రాణి దగ్గర అవ్వాలి. అంతకంటే నాకు ఇంకేమీ అవసరం లేదు. అది కాదు చంద్రిక. వదిలే వైశాలి, దయచేసి ఈ విషయంలో నా మాటకి మాత్రం ఎదురు చెప్పకు.
నేను ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల చాలా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను. నేను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాను అన్నది ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా ఏదో ఒక రోజు అర్థం అవుతుంది. అంటే చివరికి భర్తను దూరం చేసుకోవడం కోసం చెంపదెబ్బ తినిందా? ఎంత త్యాగం చేస్తున్నావు చంద్రిక. సుడిగాలిలో ఎగరేసిన ఈ మూగ కేకల్లో మదిలేఖలు ఆ నింగినే చేరేందుక పాతాళ లోకాల పాతేందుక కురిసే కన్నీళ్ళు నదులన్నిటినీ కడలిగా మార్చేలోగా తడబడుతూ ఈ కాళ్ళు తిరిగి తిరిగి నడకే మరిచేలోగా రేగేటి గుండెల్లో వేధించు సవ్వడికి భరత్, అమ్మా ఏంటలా ఉన్నావు? ఏం లేదమ్మా. నువ్వు అబద్ధం చెప్పకురా. ఏం లేదని చెప్తున్నాను కదమ్మా, నేను బాగానే ఉన్నాను. ఎలా బాగుంటావురా? చంద్రిక చెంప పగలగొట్టావు కదా, ఆ బాధ నిన్ను వెంటాడుతూ ఉంది కదా. మనసులో అంత బాధ పెట్టుకుని ఏమీ లేదు అంటావేంట్రా? అమ్మా అది నాకంతా తెలిసిందిరా. రాత్రి మీరిద్దరూ గొడవ పడ్డారు. నువ్వు చంద్రిక మీద చేయి చేసుకున్నావు కదా. అవునమ్మా, అసలు ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. చంద్రిక అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకేం అర్థం కావట్లేదు. చీటికి మాటికి గొడవ పడుతుంది, చిన్న చిన్న విషయాల్ని పెద్దవి చేస్తుంది. అసలు నాతోటి ఎప్పుడెప్పుడు గొడవ పెట్టుకుందామా అన్నట్టుంటుందమ్మా. భరత్, చంద్రిక ఒకవేళ నిజంగా అలాగే ప్రవర్తించిందనుకుందాం, అంత మాత్రానికి నువ్వు చేయి చేసుకోవాలా? ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం ఎంతవరకు సమంజసం? చదువుకున్నావు, పైగా లాయర్వి, ఆ మాత్రం నీకు తెలీదు? ఏం చేయమంటావమ్మా? అప్పటికి ఎంత చెప్పినా తను వినట్లేదు. పాప విషయంలో కూడా తను బాధ్యత తీసుకోవడం లేదు. నువ్వే చూసావు కదా. పాపని గనక నేను హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే పాప పరిస్థితి ఏంటి? అందులో తప్పంతా కేవలం చంద్రికదే అంటావా? నీదేం తప్పు లేదంటావా? నువ్వు తనని గదిలో ఆపేశావు. పాప ఇక్కడ ఒంటరిగా ఉంది. తన పరిస్థితి ఏంటో ఎలా ఉందో చూసుకోవాల్సిన బాధ్యత చంద్రిక ఒక్కదానికే కాదురా, కన్న తండ్రిగా నీక్కూడా ఉంది. అసలు నువ్వే కాదు, ఈ ప్రపంచంలో మగాళ్ళందరూ పిల్లల బాధ్యత భార్యదే అన్నట్టుగా ప్రవర్తిస్తారు. భార్యకి పిల్లల విషయంలో ఎంత బాధ్యత ఉంటుందో కన్న తండ్రిగా మగవాడికి అంతకు మించిన బాధ్యత ఉంటుంది. ఏదేమైనా సరే నువ్వు తన మీద చేయి చేసుకోవడం తప్పురా. అర్థమవుతుందమ్మా, నేను కూడా దాని గురించే చాలా ఫీల్ అవుతున్నాను. ఆ క్షణం కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుండు అనిపించింది. సరే, అప్పుడు అలా జరిగిపోయిందనుకో. ఆ తర్వాత నువ్వేం చేశావు? నీ అంతటి నువ్వు వెళ్ళి జరిగిన దానికి తనకి క్షమాపణలు చెప్పావా? లేదమ్మా, నేను జరిగిన దానికి తనకి సారీ చెప్పి ఇప్పుడే వస్తాను. ఏం అవసరం లేదు. ఏమత్తయ్యా, మీ కొడుకుని నాకు సారీ చెప్పమని పంపిస్తున్నారా? రాత్రేమో చెంప పగిలేలా కొట్టాడు, ఉదయాన్నే వచ్చి సారీలు చెప్పాలా? అంటే ఇప్పుడు మీ అబ్బాయి వచ్చి సారీ చెప్పగానే జరిగినవన్నీ మర్చిపోదామండి, ఈ క్షణం నుంచి మనమిద్దరం సంతోషంగా ఉందాము, జరిగిందంతా జరిగిపోయింది, ఇక మీదట మీకు పాదదాసిగా మీరు చెప్పినట్టే వింటూ మీకు బానిసగా పడుంటాను అని నేను ఒప్పుకోవాలా? ఇదేగా మీ ఉద్దేశం? ఎందుకు చంద్రిక, ఎందుకన్ని మాటలంటున్నావు? నిజంగా రాత్రి నేను చేసింది తప్పే. అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నాను. అమ్మ చెప్పకపోయినా నేను కూడా ఫీల్ అవుతున్నాను. నా అంతటా నేనే వచ్చి సారీ చెప్పాలనుకున్నాను.
అవసరం లేదు మీరు మీ సారీలు. మీరు చెయ్యాల్సిందంతా చేసి సారీ అని 2 అక్షరాలు చెప్పగానే అన్నీ మర్చిపోవాలా? ఒంటి మీద గాయం మానిపోతుందా? మనసుకైన గాయం మాసిపోతుందా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజంగా నేను చేయి చేసుకోకుండా ఉండాల్సింది చంద్రిక. కానీ నువ్వు అలా మాట్లాడడం కూడా తప్పే కదా. ఏంటి తప్పు? ఏంటి తప్పు? మీరు నన్ను ఇలా హాస్పిటల్లో వదిలేసి బిడ్డను తీసుకుని వచ్చేసారే, అది తప్పు కాదా? మీరు దగ్గరుండి ఇప్పుడు పోయి సారీ చెప్పరామంటున్నారే, మీ కళ్ళ ముందే బిడ్డను తీసుకుని వెళ్తూ నన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంటే అలా ఎలా తీసుకుని వెళ్తారా? కన్న తల్లిని వదిలేసి రావటం తప్పు అని మీరెందుకు మాట్లాడలేదు? మీరందరూ ఒక్కటే. ఎంతసేపు మీ కొడుకుని మీరు వెనకేసుకుని రావడం తప్ప ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం అస్సలు తెలీదు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు సారీ అని చెప్తే అప్పుడు రెండోసారి కొట్టడానికి పర్మిషన్ దొరికినట్టు అవుతుందనా? అదే కదా మీ ఉద్దేశం? మీరొక అత్త, ఆయనొక భర్త. చంద్రిక ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకు. మాట్లాడతానండి, ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే మీరు చేస్తున్న పనులు అలాంటివి. ఏ నేను అన్న దాంట్లో తప్పుందా? నేను చెప్పేంత వరకు ఆ బిడ్డ మీ బిడ్డ అని మీకు తెలీదు. నేను కోర్టుకెక్కి DNA టెస్టులు చేయించి ప్రూఫ్స్తో సహా చూపించిన తర్వాత మీరు అప్పుడు నమ్మారు నేను ఈ బిడ్డనే కన్నాను అని. ఆ విషయం మీకు తెలీదు మరి. ఇప్పుడు మాత్రం సడన్ గా ఈ బిడ్డ మీద మీకు ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. నేను మాత్రం పరాయిదాన్ని అయిపోయాను. అంతేనండి, అంతే. అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు నాకు బుద్ధి లేదు. అప్పుడే ఆ శివరాంతో ఎంగేజ్మెంట్ అయినప్పుడు దానికే కట్టుబడి అతన్నే పెళ్లి చేసుకుని ఉంటే నాకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? ఏ కోపం వచ్చిందా? శివరాం గురించి మాట్లాడితేనే మీకింత కోపం వస్తే నా కళ్ళెదురుగా మీరు రుద్రాణిని తీసుకుని వచ్చి ఏకంగా ఇంట్లోనే కాపురం పెట్టారే, మరి నేనెంత ఫీల్ అవ్వాలి? ఆ రుద్రాణి మెళ్ళలో తాళి కట్టడానికి 3 సార్లు రెడీ అయిపోయారే, అప్పుడు నేనెంత ఫీల్ అవ్వాలి? మీరు చేసే తప్పులేవి కనపడవు. నేనేదైనా మాట్లాడితే మాత్రం మీకు తప్పులు కనిపిస్తాయి. నేనేదైనా నిజాలు మాట్లాడితే నా చెంప పగలు కొడతారు, అంతే కదా? మిమ్మల్ని నమ్మి మీరేదో మంచివారని మీ చేత తాళి కట్టించుకొని ఈ ఇంటికి కోడలుగా వచ్చినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నాకు తగిన శాస్తి జరిగింది. చిచ్చి, ఏంటమ్మా ఇది? నువ్వే చూస్తున్నావు కదా చంద్రిక ఎలా మాట్లాడుతుందో. ఇలా మాట్లాడితే కోపం రాక ఇంకేమొస్తుంది? నేను తనతోటి ఎంత కన్విన్స్ అవ్వాలని ప్రయత్నించినా అసలు తను నా మాట వింటేగా. రాత్రి కూడా ఇలాగే మాట్లాడిందమ్మా. చంద్రికను కొట్టాలన్న ఆలోచన నాకు మాత్రం ఎందుకు వస్తుంది చెప్పు? ఇంతకంటే దారుణమైన మాటలు మాట్లాడింది. అందుకే తట్టుకోలేకపోయాను. తనసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకేం అర్థం కావట్లేదమ్మా. భగవంతుడా, ఇంత జరుగుతున్నా గానీ ఆపలేని పరిస్థితిలో ఉన్నాను. నా చేతులతో నా కొడుకుని కోడల్ని విడిదీయాల్సిన పరిస్థితి కల్పించావు కదా భగవంతుడా. ఎందుకు నాకు ఈ పరీక్ష? అప్పుడే ఆ శివరాంతో ఎంగేజ్మెంట్ అయినప్పుడు దానికే కట్టుబడి అతన్నే పెళ్లి చేసుకుని ఉంటే నాకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు.
భరత్, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావా? చంద్రిక అన్న మాటలు అన్నీ నిన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి కదా? నాకంతా తెలుసు భరత్, నేనంతా చూశాను. అసలు చంద్రిక ఇలా మాట్లాడుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడు భరత్, అసలు తప్పంతా నీది. అవును భరత్, తప్పు ఖచ్చితంగా నీదే. ఎందుకంటే భార్యని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచలేదు. అతిగా ప్రేమించి నెత్తిన పెట్టుకున్నావు. నువ్విచ్చిన ఆలుసే ఈ రోజు చంద్రిక నీ మీదకి తిరగబడేలా చేసింది. ఇది ఖచ్చితంగా నీ తప్పే భరత్. ఏంటి రుద్రాణి, చంద్రిక గురించి నాకు కంప్లైంట్స్ ఇవ్వడానికి వచ్చావా? చంద్రిక గురించి నాకు నువ్వు చెప్పాలా? నువ్వు చెప్తే తప్పు తెలుసుకోలేని స్థితిలో నేనున్నానా? కామ్ డౌన్ భరత్, ఎందుకంత ఆవేశపడతావు? నేనేమి నీకు చెడు నూరు పోయడానికి రాలేదు, నిజానిజాలు తెలుసుకోమంటున్నాను. అయినా ఎందుకు అంతలాగా తను టెంప్ట్ అవ్వాలి? కట్టుకున్న భర్త కదా, ఆ మాత్రం విలువివ్వద్దా? ఎలా పడితే అలా మాట్లాడేస్తుందా? తనలా మాట్లాడడంలో తప్పేం లేదు రుద్రాణి. ఎందుకు మొహం అంతా ఏదో డల్గా కనిపిస్తోంది? రాత్రి చంద్రిక గొడవ చేసిందా? రాత్రి మీ ఇద్దరి మధ్య అరుపులు కేకలు మొత్తం అన్నీ వినపడుతూనే ఉన్నాయి. నువ్వనుకున్నట్టు చంద్రిక ఇదివరకటి మనిషి కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే నువ్వంటే తనకి ఇష్టం లేదు.